హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నామండి. బొచ్చలు చేపలను తీసుకున్నాము. దొడ్డు పేసి వాష్ చేసి వాటర్ అన్నీ పోయేదాకా ఒక 10 మినిట్స్ జాలీలో వేసి పక్కకు పెట్టాలండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నాము. ఇంట్లో ప్రిపేర్ చేసినదండి. అండ్ దీంట్లో తగినంత ఉప్పు, తర్వాత కారం ఎక్కువ పడుతుందండి. దీంట్లో 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్కి. అండ్ దీంట్లో ఇట్లా మ్యారినేషన్ చేసి ఒక 1 అవర్ పెట్టాలండి. అప్పుడే ముక్కలకి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేస్తే అన్ని ముక్కలకి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా అన్ని ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. దీంట్లో ఫుడ్ కలర్ అయితే వేయట్లేదండి, మీకు కావాలంటే వేసుకోండి. ఇలా కలపాలి. కొద్దిగా గరం మసాలా, ఫిషెస్ కట్ చేసే దగ్గర ఫిష్ మసాలా కూడా బాక్స్ దొరుకుతుందండి, అది కూడా వేసుకోవాలి. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దాంతో. ఇప్పుడు ఫిష్ అన్ని ముక్కలు కలిపేలా కలిపి పక్కకు పెట్టాలి. ఈ లోపు పెనం మీద ఆయిల్ వేసి పొయ్యి ముట్టియాలి. కొద్దిగా కారం మళ్ళీ వేసుకున్నాను. ఇట్లా 2 ఫిష్లు అయితే వేసాను. ఆయిల్ వేడెక్కాక 2 పక్కల ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇట్లా విటమిన్ ఏ అండ్ విటమిన్ డి అని ఉంటుంది, మంచిదండి.